హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే, రేపు లైన్ కోసం తీసుకెళ్ళడం కోసం ఏమేమి ఐటమ్స్ పోసాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లో వచ్చేసరికి మేము చేసే మసాలా వ్యాపారం గురించి, అలాగే డైలీ బ్లాగ్స్ గురించి వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట. మీకు మేము చేసే మసాలా వ్యాపారంలో ఏదన్నా ఐటమ్స్ గురించి రేట్లు కానీ ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగచ్చు, రిప్లై ఇస్తాను. ఈరోజు నేను ప్యాకింగ్ చేసిన ఐటమ్స్ ఏంటంటే, రేపటి కోసం ఎక్కువ ఐటమ్స్ ఏం లేవులేండి. ఒక 5 ఐటమ్స్ వరకు పోయాల్సి వచ్చింది. అవి కూడా ఒక 40 షీట్స్ 50 షీట్స్ లోపే, అంతకన్నా ఎక్కువేం సేల్ అవ్వకపోయేసరికి వాటి వరకే పోసాను అనమాట. వాటిల్లో వచ్చేసరికి ఒక ఐటెం జీలకర్ర ప్రజెంట్ అయితే 300 దాకా ఉందండి. ప్రస్తుతానికైతే రేట్ అనేది చేంజ్ అవ్వాలి. ఒక్కొక్కసారి చేంజ్ అయ్యిద్ది, ఒక్కొక్కసారి తగ్గిద్ది అనమాట. ఒక్కొక్కసారి ఎక్కువ ఒక్కొక్కసారి తక్కువ అలా ఉంటుంది అనమాట. ప్రస్తుతానికైతే 300 దాకా పడుతుంది. కాబట్టి మనము ఒక కేజీకి వచ్చేసరికి 20 షీట్స్ 22 షీట్స్ ప్యాకింగ్ చేసుకోవాలండి. అలాగే జీలకర్ర సైజు కవర్లు వచ్చేసరికి 3 సైజు కవర్లు అనేవి యూస్ చేస్తాము. అలాగే జీలకర్ర క్వాంటిటీ కూడా నేను వీడియోలో చెప్పాను. షీట్ మొత్తం కలిపి ఒక 50 గ్రామ్స్ లోపు ఉండాలని చెప్పానండి. అలాగే ఇప్పుడు షీట్ సైజు కూడా మనము 6-11 కానీ 7-11 సైజ్ షీట్లు కానీ యూస్ చేస్తూ ఉంటాం అనమాట. అలా 7-11 అయితే అట్టకి ఇంకా నిండుగా ఉంటుంది. అందుకని చెప్పి మేము ఎక్కువ శాతం జీలకర్రకి 7-11 సైజ్ షీట్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాము. అలాగే గసాలు కూడా ప్రజెంట్ పోయాల్సి వస్తే ఒక 6 షీట్స్ పోస్తున్నాం అనమాట. ప్రజెంట్ అయితే గసాల రేట్ వచ్చేసరికి 1650 దాకా 1650 దాకా ఉందండి. 1650 ఉంది. గసాల్లో కూడా లైట్ వెయిట్ గసాలని కూడా ఉంటాయి అనమాట. కొన్ని ఏంటంటే గసాలు కొంచెం మరీ వేరేలాగుండి అవి క్వాలిటీ తక్కువ ఉంటాయి అనమాట. అంత మంచిగా ఉండవు. మనం ప్యాకింగ్ చేసేటప్పుడు మంచి క్వాలిటీ గసాలు తెచ్చుకోవాలంటే 1650 దాకా ఉంది. ఇవి ప్యాకెట్లో వచ్చేసరికి ఒక్కొక్క 2 గ్రామ్స్ అలా, అంతకన్నా ఎక్కువ ప్యాకింగ్ చేయడానికి ఉండదండి గసాలు. ఎందుకంటే మనకి లాభం ఎక్కువ రాదనమాట. ఒక కేజీకి వచ్చేసరికి మనం 66 షీట్లు కానీ లేకపోతే 70 షీట్లలోపు మాత్రమే చేసుకుంటాం అనమాట. మనకి లాభం అంతగా రాదు. అందుకని చెప్పేసి మనం చూసి ప్యాకింగ్ చేసుకోవాలి. అలాగే కవర్ల సైజ్ వచ్చేసరికి 3 సైజ్ కవర్లు అనేవి యూస్ చేస్తాము. అలాగే మనకి ప్యాకింగ్ అనేది ఎక్కువగా కనపడాలి అంటే మనం కవర్ల సైజ్ అనేవి కూడా చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చండి. మేమైతే మొదటి నుంచి ఒకే సైజ్ కవర్లు యూస్ చేస్తూ ఉంటాం అనమాట. అందుకని మేము మ్యాక్సిమం కవర్లు అనేవి మార్చుతూ ఉండము. ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రమే మారుస్తాము. ఇంట్లో కవర్లు అవైలబుల్ లేవంటే మాత్రమే మారుస్తాం అనమాట. అందుకని చెప్పేసి మనకి ఎక్కువ క్వాంటిటీ కనపడాలి షాప్లో అనుకుంటే చిన్న సైజ్ కవర్లు అయినా యూస్ చేయొచ్చు. ఇంకా కాసాలు ప్యాకింగ్ అయిపోతే ఇంకా తాలింపు వేయాలంటే తాలింపు వస్తున్నాను. తాలింపు వచ్చేసరికి చెప్పాను కదండి, పచ్చిపప్పు 120, ఆవాలు 100 రూపాయలు, సాయమినపప్పు 130 140 దాకా ఉన్నాయి. మనకి కేజీ వచ్చేసరికి 7 షీట్లు అలా, అంతకన్నా చేయడానికి ఉండదు. అలాగే మనం ఎండుమిరపకాయలు కూడా తెచ్చుకొని ముక్కలు కట్ చేసుకొని తాలింపులో వేసుకుంటే ప్యాకెట్ అనేది నిండుగా ఉంటుందన్నమాట. అలాగే మనం వీటికి ఏ సైజు కవర్లు యూస్ చేస్తామంటే 4 సైజు కవర్లు యూస్ చేస్తామండి. అలాగే షీట్ మొత్తానికి వచ్చేసరికి వెయిట్ 150-160 గ్రామ్స్ ఉండాలి. అలాగే మనం ఏ షీట్ అయినా సరే మనం 35 రూపీస్కి అమ్మాలని ఏమీ లేదు. 30-35 రూపీస్ లోపు మనకి లాభం వచ్చేలాగా చూసుకొని మనం సేల్ చేసుకోవాలి. మరీ తక్కువ రేటుకి అడిగితే మనం అందులో ఉండే ఐటెం క్వాంటిటీ తగ్గించి మనకి సేల్ చేసుకోవటమే. అంతేకాని మనకి పర్టికులర్గా 35 రూపీస్కే సేల్ చేయాలంటే కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారు. అందుకని చెప్పేసి మనకి లాభం వచ్చేటట్టు చూసుకొని మనం షీట్స్ అనేది సేల్ చేసుకోవాలి. ఇక్కడ తాలింపు ప్యాకింగ్ అనేది అయిపోయిందండి. తాలింపు కోసం మనం 4 సైజు కవర్లు అనేవి యూస్ చేస్తూ ఉంటాము, మీకు తెలిసిందే. అలాగే షీట్ కూడా 8-11 సైజ్ షీట్లు యూస్ చేస్తాము. అలాగే దీంట్లో కూడా కొంతమంది 20 ప్యాకింగ్ షీట్ల కోసం షీట్ సైజ్ చెప్పమంటున్నారండి. మనం ఈ షీట్స్ కట్ చేసే షాప్కి వెళ్ళి మనము షీట్ సైజ్ చూస్తే సరిపోయిద్దండి. పొడుగు ఎక్కువగా ఉంటే మనకి షీట్ మీద 20 ప్యాక్స్ అలా పడతా ఉంటాయి అన్నమాట. మేము చూపించింది 7-11లో మాత్రం 10 ప్యాకెట్ల వరకే పడతాయి, లేకపోతే 15 అలా పడతాయి అన్నమాట.
లో కూడా డిఫరెంట్ సైజులు ఉంటాయండి. మనం పోసే క్వాంటిటీని బట్టి, మనం పోసే సైజ్ కవర్‌ని బట్టి మనం షీట్ సైజ్ అనేది ఉపయోగించుకోవచ్చు. మేము వాడే షీట్ల సైజ్ గురించి మాత్రమే చెప్తున్నానండి. మేము ఏ ఐటెమ్‌కి ఏ షీట్ యూజ్ చేస్తున్నామో చెప్తున్నాననమాట. ఇక్కడ జీడిపప్పు కూడా ప్యాకింగ్ చేయాల్సొస్తే ఒక 6 షీట్లు ప్యాకింగ్ చేయమన్నారు. కానీ ఇంట్లో కొంచెం ఉన్నాయి. 10 షీట్లు, 12 షీట్ల దాకా అయితే వాటి వరకు పోసేసాను. ఇంకా జీడిపప్పు ప్రస్తుతానికొచ్చేసరికి 850 దాకా పడుతుంది. అలాగే మేము తెచ్చింది ఈసారి అయితే లైట్ వెయిట్ జీడిపప్పు అండి. బాగా రేటు పెరిగింది, అసలు లాభం రావట్లేదని క్వాలిటీయే కాకపోతే లైట్ వెయిట్ చూసి తీసుకొచ్చామన్నమాట. ఇంకా అవి ప్యాకింగ్ చేసేసాను. ప్యాకెట్కి వచ్చేసరికి మనము 4 జీడిపప్పు అనేవి వేస్తూ ఉంటామన్నమాట. ఒకవేళ మనకి చిన్న చిన్న ముక్కలు అలా తగిలినా ఇప్పుడు నేను ప్యాకెట్లో ఇచ్చేసేస్తున్నానండి. ఎందుకంటే ప్యాకింగ్కి లాభం రావట్లేదని అలా ప్యాకెట్లో వేసేసేసి ఇంకా ప్యాకింగ్ చేసేస్తున్నాను అనమాట. అలాగే జీడిపప్పు సైజు కవర్లు వచ్చేసరికి 2.5, 3 సైజు కవర్లు అనేవి వాడతామండి. అలాగే షీట్ సైజు వచ్చేసరికి 6-11 కానీ 7-11 కానీ వాడుతూ ఉంటాం అనమాట. జీడిపప్పుకి అయితే పర్టికులర్గా మేము 6-11 సైజు షీట్లు మాత్రమే వాడతాము. అలాగే జీలకర్రకు కానీ, గసాలకు కానీ, ఇంకా మిగతా వేటికైనా సరే 7-11 షీట్లు వాడుతూ ఉంటాం అనమాట. ఇంక ఇక్కడ జీడిపప్పు ప్యాకింగ్ అయితే అయిపోయింది. తర్వాత ఒక 2 షీట్స్ ధనియాలు పోయాలంటే వాటి వరకు పోసానండి. ఈరోజు ఎక్కువ ఐటమ్స్ పోయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఈ మధ్య ఎక్కువ పోయాల్సిన అవసరం ఏమి ఉండట్లేదు. ఒక 50 షీట్స్ దాకా ఉంటున్నాయి అనమాట, అంతే. వాటి వరకు పోసేస్తున్నాను. ఇదేనండి ఈరోజు నేను ప్యాకింగ్ చేసిన ఐటమ్స్. టోటల్గా ఒక 40 షీట్స్ దాకా ఉంటాయి అనమాట. ఒక్కొక్క రోజు 50 షీట్స్, ఒక్కొక్క రోజు 60 షీట్స్ అలా ఉంటాయి. ఈ ఒక్కొక్క బేరాన్ని బట్టి మనం ప్యాకింగ్ చేసుకుంటూ ఉంటాను నేను ఖాళీగా ఉండకోకుండా. ఇవేనండి ఈరోజు నేను ప్యాకింగ్ చేసిన ఐటమ్స్. వీడియో నచ్చిందండి? నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు మాత్రం మేము చేసే మసాలా వ్యాపారం గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగవచ్చు, నేను రిప్లై ఇస్తాను. ఓకేనండి. అలాగే మన ఛానల్లో వచ్చేసరికి మేము చేసే మసాలా వ్యాపారం గురించి, డైలీ వ్లాగ్స్ గురించి వీడియోస్ వస్తూ ఉంటాయండి. ఓకేనా, బాయ్.